నిఖిల్ సోనియా విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ ఇంకా బిగ్ బాస్ చూసిన ఆడియన్స్ కి రాలేదు. సోనియా మాత్రం చాలా ఈవిలింగ్ టెన్షన్ తో ఉంది. అటు నిఖిల్ ని, ఇటు పృథ్వీని, అభయ్ని అందరినీ హ్యాపీగా వాడుకుంటోంది. ముఖ్యంగా చెప్పాలంటే తన గేమ్ కి ఎవరైతే బకరాల్లా దొరుకుతారో వాళ్ళని బాగా యూజ్ చేసుకుంటోంది అనమాట. అయితే నేను జరిగిన విషయం ఏంటి అంటే, నేను ఒక టాస్క్ సంబంధించి ఒక ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటి అంటే సోనియా నిఖిల్ మధ్య జరుగుతుంది అనమాట. అయితే సోనియా పృథ్వీ దగ్గరికి వెళ్ళి నిఖిల్ మీద చెప్తోంది. నిఖిల్ దగ్గరేమో పృథ్వీ గురించి చెప్తోంది. నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, పృథ్వీ మొండోడు, మాట వినడు, నేను చెప్పినా కూడా అస్సలు వినడు అంటుంది. ఇలా ఇద్దరి మధ్యలో గేమ్ ఆడుతూ వీళ్ళిద్దరూ కూడా గొడవ పడేటట్టుగా తను చేసుకుంటోంది. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే సోనియాకి నిఖిల్ కి మధ్య గొడవ జరిగితే నిఖిల్ ఇచ్చి పడేశాడు అనమాట. అది ఎలాగా అంటే అంటుంది, ఈ అమ్మాయి ఏమంటుందంటే, సోనియా నిఖిల్ని మాట్లాడితే నువ్వు ఈ గేమ్ గెలవకపోతే నువ్వు లూజర్వి, నువ్వు ఈ గేమ్ ఆడాలి, నువ్వు బిగ్ బాస్ ఆడడానికి వచ్చినావు, లూజర్ లా ఉండద్దు అని. లూజర్ అన్న మాట 3-4 సార్లు అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, నువ్వు నన్ను లూజర్ అని అన్ని సార్లు అనద్దు, నాకు నచ్చటం లేదు అంటే. అప్పుడు నిఖిల్ వచ్చి తన పక్కన కూర్చుంటే, నేను అనవసరంగా నీ విషయంలో ఫ్రెండ్షిప్ చేశానేమో అనిపిస్తోంది, నాకు నచ్చటం లేదు, నెగిటివ్ గా అనిపిస్తుంది అంటే. అప్పుడు నిఖిల్ అంటాడు, ఒక పని చేయి, నీ గేమ్ కి నేను అడ్డొస్తున్నాను నువ్వు అనుకుంటే నువ్వు పక్కకి వెళ్ళిపో, నాకేం నీతో సంబంధం ఏం అక్కర్లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో, నేను హ్యాపీగా ఉంటాను, నీతో పార్టిసిపెంట్ లాగానే నేను మాట్లాడతాను, మన మధ్య ఏ బాండింగ్ లో వద్దులే అని చెప్పేసి లేచి అలా అంటాడు. అప్పుడు వెంటనే సోనియా లేచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ కొంచెంసేపు బాధపడతాడు, కానీ సోనియా విషయంలో నిఖిల్ చేసింది కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే సోనియా వల్ల నిఖిల్ గేమ్ పూర్తిగా స్మాష్ అయిపోతుంది. అందుకని నిఖిల్ గేమ్ బాగుపడాలంటే తను సోనియాని ఫస్ట్ వదిలేయాలి. ఇక పృథ్వీ విషయంలోకి వచ్చినట్టయితే, ఈ పృథ్వీకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. తిను గెలుద్దామా అన్న ఆలోచన కన్నా పక్కవాడిది పాడు చేద్దామా అన్న ఆలోచన ఎక్కువ ఉంది.